ఓం నమో భగవతే వాసుదేవాయ నమ. మాఘపురాణము 2వ అధ్యాయము. దిలీప మహారాజు వేటకు బయలుదేరుట. దిలీపుడను మహారాజు అనేక యజ్ఞయాగాది క్రతువులు అనర్చిన గొప్ప పుణ్యాత్ముడు. అతడు తన రాజ్యమందరి ప్రజలను తండ్రి వలె అన్ని విధములా కాపాడుచుండెను. ఒకనాడు భూపాలునకు వేట నిమిత్తం అడవికి పోవాలని కోరిక కలిగెను. మనసున కలిగిన కోరికను ఎట్టి వారలకైనను నెరవేర్చుకొనుటకు సహజమే కదా. ఆ విధంగానే దిలీప మహారాజు వేటకు పోవనిశ్చయించి వేటకు కావలసిన సమస్త వస్తువులను సిద్ధం చేసి వేట దుస్తులను ధరించి సైన్య సమేతుడై వెడలెను. దిలీపుడు వేటకు వెళ్ళిన అడవి క్రూర మృగములతో నిండి ఉన్నది. ఆ క్రూర జంతువులు సమీపమందున్న గ్రామములపై పడి పశువులను మనుషులను చంపి నానా బీభత్సములు చేయుచున్నవి. దిలీపుడు అడవిలో మాటు వేసి మృగములను చంపుచుండెను. తన పరివారం కూడా మృగములను మట్టుపెట్టుచుండరి. ఇలా కొన్ని రోజుల వరకు అడవి యందు ఉండి అనేక క్రూర జంతువులను చంపిరి. ఒకనాడు ఒక మృగంపై బాణం వేసెను. ఆ బాణాన్ని తప్పించుకొని ఆ మృగం పారిపోయెను. దిలీపుడు పట్టు విడవక దాని వెంట పరిగెత్తెను. ముందు మృగము, వెనుక దిలీపుడు, అతని వెనుక పరివారము పరిగెడుచుండగా ఆ మృగము ఒక కేకారణ్యమును ప్రవేశించిన. అప్పటికి దిలీపుడు అలసిపోయినందున దాహంచే నాలుక ఎండిపోతున్నది. నీటి కొరకు పరివారమంతా వెతుకుచుండిరి. అదృష్టం కొలది ఆ సమీపంలో ఒక సరస్సు కనిపించినది. దానిని చూసి సంతోషపడి దిలీపుడు సరస్సును సమీపించెను. ఆ సరస్సు అంతులేని తామర పువ్వులతో నిండి అతి మనోహరంగా నుండెను. దిలీపుడు అతని పరివారము తృప్తి తీరా నీరు త్రాగిరి. గట్టుపైన ఉన్న వటవృక్షం కింద అలసట తీర్చుకొనుచుండగా దిలీపుడు వేటలో చెల్లాచెదురుగా తరిమివేసిన పులులు, సింహాలు, అడవి పందులు మొదలగు జంతువులు కూడా ఆ సరస్సు వద్దకే వచ్చి చేరనివి. దిలీపుడు అతని పరివారము వాటిని చూసి గురిపెట్టి బాణములు వేసి చంపిరి. దిలీపుడు సంతోషించి వాటి చర్మాలను ఒలిపించి తన నగరమునకు బయలుదేరి వెళ్ళిపోవచుండెను. అటుల ఇంటి ముఖం పెట్టి వెళ్ళుచున్న సమయమున మార్గమందు ఒక సద్బ్రాహ్మణుడు ఎదురయ్యను. ఆ బ్రాహ్మణుడు బ్రహ్మ తేజస్సు కలిగిన ప్రకాశించుచుండెను. ఆ విప్రుని చూడగానే దిలీపుడు ఆగి నమస్కరించి చేతులు జోడించి నిలబడి ఉండెను. ఆ బ్రాహ్మణుడు క్షణమాగి ఆ రాజును గాంచి ఇతని ముఖవచ్చ చూడగా గుణవంతుని వలె ఉన్నాడు. ఇతనికి ఏదైనా ఉపకారం చేయటం మంచిది అని మనసులో తలంచి, మహారాజా, శోభకరమైన ఈ మాఘమాసంలో సరస్సు దగ్గరలో ఉన్నను, అందులో స్నానం చేయకుండా ఇంటికి పోవచున్నావేమి? మాఘమాస మహత్యము నీకు తెలియదా అని ప్రశ్నించెను. ఆ బ్రాహ్మణుని మాటలకు దిలీపుడు ఆశ్చర్యపడి ఆ వృద్ధ బ్రాహ్మణుని చూసి, విప్రోత్తమ, అటులు ప్రశ్నించారేమిటి అని ఆశ్చర్యంతో పలికెను. పరమ పావనమైన మాఘమాసం కదా అని జ్ఞాపకం చేయుచుంటినని బ్రాహ్మణుడు పలికెను. చిత్తము స్వామి, నాకు గుర్తులేదు. రాజప్రసాదమునన్న పురోహితులు చెప్పియుందురు. నేను మృగయా వినోదినై వచ్చి అడవిలో కొన్ని దినములుండుట వలన నాకు ఆ విషయం జ్ఞప్తి లేదు. కావున మాఘమాస మహత్యము జరిగింపవలసిందిగా ప్రార్థించుచున్నానని దిలీపుడు వేడుకొనెను. ఆ బ్రాహ్మణుడు దిలీపుని దీవించి, రాజా, సూర్యవంశపు గురువైన వశిష్ఠుల వారు అప్పుడప్పుడు మీ కడకు వచ్చుచుండును కదా. అతని వలన మాఘమాస మహత్యము గురించి తెలుసుకొనుము. ఆ మహామునికి తెలియనిది ఏదీయూ లేదు కాన అటుల చేయుము అని చెప్పి బ్రాహ్మణుడు తన దారిన తాను పోయెను. దిలీపుడు వశిష్ఠుని కడకు పోయెను. దిలీపుడు తన పరివారంతో నగరము చేరెను. పదే పదే బ్రాహ్మణుని మాటలు జ్ఞప్తికి తెచ్చుకుని ఎటులను ఆ రాత్రి గడిపెను. మరునాడు ప్రాతకాలమున లేచి కాలకృత్యములు తీర్చుకొని మంచి ఉడుపులు సకలాభరణములు ధరించి మంత్రి సామంతాదులతో వశిష్ఠుల వారి దర్శనముకై వారి ఆశ్రమమునకు వెళ్ళిన. ఆ సమయంలో వశిష్ఠుల వారు తపమాచరించుకొనుచున్నారు. శిష్యులు వేదపఠనం గావించుచున్నారు. దిలీపుడు ఆ దృశ్యమును చూసి వారికి తపోభంగమును కలగనీయరాదని కొంత తడవు వేచి ఉండెను. దిలీప మహారాజుకు వశిష్ఠుల వారు గురుతుల్యులు. అందుచేత గురుభక్తిని మిక్కుటముగా నుండెను. మరికొంతసేపటికి వశిష్ఠులు వారు తపస్సు నుండి లేచి రాజును కుశల ప్రశ్నలను అడిగి ఉచితాసనంపై కూర్చుండబెట్టి వచ్చిన రాజును కారణమేమని అడిగాను. దిలీపుడు వశిష్ఠునితో, ఋషి తమ వలన నేను అనేక రాజధర్మములు పురాణ ఇతిహాసములు విని సంతుష్టితనైతిని. కానీ మాఘమాస మహత్యము కానీ దాని ధర్మములు కానీ తెలియనందున ఆ విషయములు తమ నుండి తెలుసుకొనగోరి తమ వద్దకు వచ్చి తిని. కాన పరమ పావనము మంగళప్రదమైన మాఘమాస మహత్యమును వినవలసిందిగా
వివరించవలసిందిగా కోరుచున్నాను అనిను. అవును మహారాజా, నీవు కోరిన కోరిక సమంజసమైనది. మాఘమాసము యొక్క మహత్యము ప్రతి ఒక్కరూ తెలుసుకుని తరించవలసిన ఆవశ్యకత ఎంతైనను కలదు. మాఘమాసం యొక్క మహత్యము వర్ణింప నాకు కూడా శక్యము కాదు. ఇతర దినములలో చేయు క్రతువులు గాని యాగములు గాని ఇవ్వనంత ఫలము కేవలము మాఘమాసములో చేయు నదీ స్నానం వలన గొప్ప ఫలము కలుగును. అటువంటి ఫలమునిచ్చు మాఘమాసము అన్ని విధములా శుభప్రదమైనది. కాన ఈ మాఘమాసమునందు చేయు నదీ స్నానము వలన మనుజుడు పుణ్యాత్ముడగుచున్నాడు. అంతే కాదు, మాఘము అన్ని విధాల ఫలప్రదమైనది. అంతేకాక పుణ్యకార్యము వలన స్వర్గలోక ప్రాప్తి తాత్కాలికంగా కలుగును. కానీ మాఘమాసంలో సంపాదించిన ఫలము వలన శాశ్వత స్వర్గలోక ప్రాప్తి కలుగును. ఇంతకన్నా మహత్తు గల మరొకటి లేదు. మాఘమాసము 2వ పురాణము 2వ అధ్యాయము సంపూర్ణము. మాఘపురాణము 3వ అధ్యాయము రేపటి వీడియోలో తెలుసుకుందాము. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. ఓం నమో